ఏమండి కృష్ణ గారు, టైరు మార్చడానికి ఇంతసేపా? అవతల మనం ప్రోగ్రామ్ కు వస్తామన్న టైం అయిపోయింది, త్వరగా మార్చండి. టైర్ మార్చడం అంటే స్టెప్స్ వేయటం అనుకున్నారా? జాకే ఎత్తాలి, బోల్ట్లు తీయాలి, దానికి చాలా పని ఉంటుంది. మీరు ఇలాగే ఆలస్యం చేస్తే చిలక కొట్టుడు కొడితే చిన్నవాళ్ళం ఏ షేపు బారిపోతుందో చెప్పలేము. కోటప్పకొండకు వస్తా బది ఒప్పుకున్నాం, 6 బయట రోడ్డులో 6 గంటలాటకు. మీరు ఇలా డాన్సులు చేస్తూ ఆలస్యం చేస్తే అక్కడ చేరిన రౌడీలు గుండాలు కొట్టిన చోట కొట్టకుండా మన షేపులు మార్చేస్తారు. కానివ్వండి కృష్ణ గారు. చల్తీ కన్నాం గాడి ఓయారే వన్నే లాడి ఇదే ఇక రెడీ రెడీ రమానగర్ రానిపోతుంది. ఏమది మేము ఎక్కకుండా రథం వెళ్ళిపోతుంది. ఆపండి బ్రదర్, ఆపండి. ఈ జనంతో రోడ్డు అడ్డంగా కూర్చున్నారేంటి? అదే చూస్తున్నాను. మేము ముందుకెళ్ళాలి. ఒరి మీ అమ్మ కడుపులు మాడ సినిమా హీరోలాగా మీరు కూడా లేటుకు వస్తారుగా. దిగండి దిగండి. దిగడం ఏంటి? మేము ముందుకెళ్ళాలయా? ఏటేటి ఇక్కడ ప్రోగ్రాం ఎగ్గొట్టేసి ముందు మరో ప్రోగ్రాం ఒప్పేసుకున్నారేంటి? ఇది అసలే రౌడీలు పెట్ట. మిమ్మల్ని నన్ను తోలు వచ్చగలరు. దిగండి. ఏంటి ఆట మొదలెడతారా లేక దరువు మొదలెట్టమంటారా? చచ్చాం. వీళ్ళు మనల్ని రికార్డింగ్ డాన్స్ వాళ్ళు అనుకుంటున్నారు. లాభం లేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే కొంచెం సేపు స్టేజ్ ఎక్కి గంతులేక తప్పదు. డాన్సా? నాకంత పెద్దగా రాదే. జై చిరంజీవి అనుకుంటే మనల్ని ఆహించి ఆయనే రఫాడించేస్తాడు. మీరు సాంగ్ చేసుకోండి, హీరోగా తప్పించుకోవడానికి నేనేదో ప్లాన్ ఆలోచిస్తాను. దొరికారు నా యాళ్ళు. రే మీరు అట్టండి, మేము ఇచ్చేస్తాం. ప్రొసీడ్. ఇప్పుడు మీరు సర్దార్ పాపారాయుడులో ఎన్టీఆర్ ఇన్స్పెక్టర్ గా పాడటం చూస్తారు. చీకట్లో సెర్చింది. వారిని చేతుల్లో నా జెర్రీ కండ్రి ఎస్ఐ నేను ఆడుతున్నాడు రా. భద్రా గెటప్ స్టేజీకి ఆడంటావేటి? ఆడపోతే తోలు ఉడిపోయి పులుసు కారిపోద్ది. అది కాదు, నేను నోరెత్తారంటే మర్డర్లు అయిపోతాయి. గాడ్ ఈజ్ గ్రేటు. ఇది మీ ఫేటు. మిమ్మల్ని ఎన్టీఆర్ అనుకుంటున్నారు. ఆడకపోతే దొరివే. ప్రమోషన్ కావాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి సంస్కార్యాలు చేయాలి. మరి ఎందుకు వచ్చిన గొడవ కానీ ఒకసారి ఆడేసేయండి, మేము కూడా చూస్తాం. కళ్ళ చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, కళ్ళ చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ. ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా? ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా? ఒళ్ళన్నీ దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ఒళ్ళన్నీ దిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. దిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట దేశి పందిరేసి చిందులేసిందా. స్టాప్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఎక్కడికి వెళ్ళాలండి? మద్రాస్. మా ట్రిప్ కూడా మద్రాసే. మనిషికి 100. 100? మన దగ్గర 100 పైసలు కూడా లేవే. మనిషికి 200 ఇస్తాం దిగ్గానే. నీకేమైనా అభ్యంతరమా? ఎట్టదండి? 200. సెకండ్ మద్రాస్కి ఎప్పుడు చేరుతావు నాయుడు? తాగుతూ తోలుతూ వెళ్ళినా అదే ఆడతా పాడతా వెళ్ళినా ఎల్లుండికి వెళ్ళిపోవచ్చండి. ఇవాళ 7, 9వ తారీఖులో వెళ్ళిపోతావా? గుడిసుంది మంచముంది, గుడిసుంది మంచముంది. రెంటికి రాత్రికి రేటొచ్చి రైట్ రైట్ అన్నవి. ఆడింది సాగని కాపం. కేరళలో బాగా ఆడారా ఏంటి? వాడిని అట్టగా దించేశాడు. అవునరా? పాడి పాడి. ఓహో, ఏం ఆడారండి? చెప్పులు ఎగరగొట్టేశారు. చెప్పులు అదరగొట్టేశారు కదండి. మీరు కానీ సినిమాలోకి వెళ్తే గ్యారంటీగా హీరో అయిపోతారండి బాబు.
అమ్మమ్మమ్మమ్మ మీ దగ్గర ఎంత విద్య ఉందని తెలుస్తామండి. ఆ రౌడీలు నన్ను కొడతారని ప్రాణభయం తాడాను కానీ విద్య తెలుసు కదరా నీ అబ్బా. ఏమైనా 420 గడు 420 గడేనండి. గొప్ప తెలివైన ఎదవా భలేగా ఇరికించేసినట్టు. నా ఒళ్ళు పులిసి నేను ఏడుస్తుంటే అన్ని పొగుడుతా వింటరా నీ చేతిలో. నా వల్ల కదరా. నన్ను నాన్ స్టాప్ గా 9 గంటలు డాన్స్ చేయించిన ఆ 420 గాడిని పట్టుకుని బొక్కలెట్టకపోతే ఏయ్, నా చేతిలోనే నా జర్రికండ్రి రా. యా. மோகன்லால் இந்த ஆந்திரா போலீஸ் நமக்கு தான் போட்டி ஆயிடுச்சு. அதுக்கு தான் இந்த ஆந்திரா போலீஸ்க்கு முன்னே நம்மளை தான் பிடிச்சுக்கோవాలి. அது எப்படி அவருக்கு வேண்டானே. அந்த சைக்கிள் மேல அவருக்கு முந்து போட்டாம். மோகன்லால் నీకు బ్రెయిన్ ఉండే? எதுக்கு டவுட்? அவர்தான் வேன், நம்ம தான் சைக்கிள். ముందు ఎప్పుడు పోలాము? కనిపించాడా 420? ఆ 420 గాడు మరో ముగ్గురు కలిసి లారీ ఎక్కి మద్రాసు వెళ్ళిపోతున్నారు సార్. నో, వాడు మెడ్రాస్ వెళ్ళడు, వెళ్ళలేడు, వెళ్ళకూడదు. మీరు ఆ బిడ్డ తండ్రి కూతుళ్ళండి? కాదు. మరి అయితే ఆ బాబు ఈ అమ్మ ముగుడు పిల్లలండి? కాదు గాని ప్రశ్నలు అవి బండిపోయేవాయి. సరిగ్గా కూర్చో పాపా. ఏమన్నారు? ఎవరిని పిలిచారు? పాపా అన్నయ్య. పాప పాపాయమ్మ. నీకు అమ్మ గుర్తుకొస్తుంది కదా? అవునన్న, మెల్లగా గుర్తుకొచ్చేస్తుంది. ఇంకో 5 నిమిషాల్లో బాగా గుర్తుకొచ్చేది. 5 నిమిషాల్లో గుర్తు రావడం ఏంటయ్యా? అదో లెక్కండి బాబు. ఇంకో 4 నిమిషాల్లో పూర్తి గుర్తుకొచ్చేది. దుఃఖమే దుఃఖం. నాన్న, మీ అమ్మ ఫోటో తీరా నాన్న. ఇదిగో నాన్న. బెంచి బంట్లా కలకల్లాడిపోయా నా పాపాయమ్మ. నన్ను ఒగ్గేసి వెళ్ళిపోనవేది పాపాయమ్మ. నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొచ్చేస్తది. ఇదేంటయ్యా? ఇది తలెక్స్రే కదా, ఫోటో అంటావేంటి? బతికుండగా ఫోటో తీయించలేకపోయాం బాబు. చచ్చిపోయాక చిల్లర లేక తీయించలేదు. ఆసుపత్రిలో డాక్టర్ బాబుని అడిగితే దీన్ని ఇచ్చారు. బాబు, హెడ్ లైట్స్ లాంటి కళ్ళు ఇగో ఇయే బాబు. రేడియేటర్ లాంటి నోరు ఇదిగో ఇదే బాబు. నాన్న, నేను అమ్మను ఈ పక్కన చూపించావు. దుఃఖం ఎక్కువైపోయి ఏది ఎక్కడుందో తెలియక అక్కడ చూపించుంటాను రా పిచ్చి సన్నాసి. నాకు ఇంగ్లీష్ కిస్సులు ఇచ్చిన నోరు ఇదేరా. నాన్న, అంకాపల్లి దుఃఖమే దుఃఖం. వస్తున్నా. ఈ బాగలోకి వచ్చేస్తానే బాబాయ్. ఒరే జోడుకుల కంకరాజు, ఏమిరా నా బాబాయమ్మ? ఎలా మందులో నీ పిల్లని గుర్తొచ్చేసిందా? నా పేలం గుర్తురాక నీ పేలం గుర్తొస్తుందా? ఇదిగో నీ పాపాయమ్మ. ఎక్కడ మా అమ్మ? అమ్మ అమ్మ. జెంటిల్మెన్, బిల్డింగ్ వాళ్ళు రాదేంటి? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. చీకాల బాబు. చీకు ఇవ్వు. ఏనన్నా? నాకు చీకు. చింతామణి, ఆ మా చిన్నోడికి చీకు. అలాగే బాబు. ఇదేంటయ్యా, లారీ వదిలేసి ఇలా గుర్రాలెక్కారు? మా అమ్మ గుర్తుకొస్తే అమ్మాయికి ఏడుపు వచ్చేస్తుంది. అది చూస్తే నాకు ఏడుపు తండ్రి మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా దుఃఖం చింతామణి, అయ్యగారికి చీకు. లోపలికి వెళ్ళిన వాళ్ళు రారేంటి? ఏమో చూసొస్తానండు. అమ్మని కమ్మని సుక్క ఎంత తిక్కగా ఉన్నదో లక్క. కళ్ళు వళ్ళు తూలెనే, కాళ్ళు గాలిలో తేలెనే. ఏస్తా గుట్టక ఏస్తా, చిటికలోని గుట్టకను గట్ట గట్ట. జెంటిల్మెన్, ఏమిటిది? రాపోదాం. శ్రీను, వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. దా కూర్చో, నీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగానే ఏడుపుస్తుంది పాప పరిస్థితిని తలుచుకుంటే. జెంటిల్మెన్,
ఏమైంది? ఏంటమ్మా ఏంటమ్మా అరే శిను పల్టీ కొడుతున్నాండి ఆగు ఆగు గొడవలొద్దు మనం అందరం భారతీయులం మనమంతా భారతీయులం మేరా భారత్ తర్వాత ఏంట్రా మహాన్ మహాన్ హే అందుకే గొడవలొద్దు శాంతి ఏడి కొట్టావరా కొడతావా నా పేరు గాంధీ రెండో సమయం కూడా కావాలంటే చిన్న గాంధీ చేసి 2 సార్లు కొడతారా తప్పురా మూడోసారి కూడా కొడతా ఏంటి అమ్మాయితో కొడబడతారా అవునరా మొత్తం దిగిపోయింది థ్యాంక్స్ రా ఎవరు వాళ్ళు? ఎందుకు నీ వెంట పడుతున్నారు?